ఇడ్లీ కొట్టు మూవీ అయితే చూసాను. చెన్నైలో సాంబార్ ఎందుకు ఫేమస్సో మీకు తెలుసా? ఇడ్లీ ఎందుకు ఫేమస్సో తెలుసా? సో ఈ మూవీ చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది. చెన్నైలో సాంబారు ఫేమస్ దా. ఈ మూవీ చూసిన తర్వాత నాకు కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ అయితే అనిపించింది. బట్ డ్రాగ్డ్ ఫీలింగ్ కూడా అనిపించింది ఫ్రెండ్స్. మూవీ స్టార్టింగ్ వచ్చేసి మనకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అండ్ ప్రెజెంట్ పోర్షన్ ఇదంతా కంబైన్ చేసి మనకు ప్లెజెంట్గా అయితే చూపిస్తారు. ఒక ఫ్యామిలీకి కావాల్సిన సెట్ బ్యాక్ అనేది అయితే మనకు సెటప్ అయితే చేస్తారు స్టోరీతో అయితే. బట్ ఆ డ్రాగ్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది మాత్రం నాకైతే తగ్గించినట్టయితే అనిపించలేదు. మూవీలో యాక్టింగ్ పరంగా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అండ్ ఎక్కడ కంప్లైంట్స్ అయితే లేవు. ఎస్పెషల్లీ మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్ రోల్ అయితే మనకు ప్లే అయితే చేసింది. అంటే మన హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, సో అక్కడ మనకు మ్యూజిక్ సరిగ్గా అయితే పడింది. అండ్ ప్రీ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. బట్ టైం అయితే ఎక్కువగా అయితే తీసుకున్నారనిపించింది. అంటే మలయాళం మూవీస్ ఉంటాయి కదా చాలా స్లోగా, సేమ్ ఆ తరహాలోనే ఈ మూవీ కూడా మనకు చాలా స్లోగా అయితే తీసుకుపోయారు. కొంచెం డ్రాగీగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి అరే ఎంతసేపు లాగుతారా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా మనకు అలా ఇలా అయితే అయిపోతుంది. సో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేదు. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ మీకైతే ఓపిక అయితే ఉండాలి. ఇంకా బేసిక్ స్టోరీలో ఏంటి అంటే మన హీరో వచ్చేసి మేనేజర్గా అయితే ఒక హోటల్లో అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఆల్మోస్ట్ మన హీరో వల్లే ఆ కంపెనీ అనేది గ్రో అయితే అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మన హీరో వచ్చేసి మళ్ళీ తన నాన్న కొట్టుని తీసుకొని ఇడ్లీ వ్యాపారం అయితే స్టార్ట్ అయితే చేస్తారు. సాఫీగా తన జాబ్ తను చేసుకుంటుంటే ఆ చేంజ్ ఓవర్ రావడానికి కారణం ఏంటి అండ్ అరుణ్ విజయ్కి మన హీరోకి క్లాష్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ వచ్చేసి మీరైతే చూడాలి. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ వచ్చేసి మిమ్మల్ని ఎమోషన్ పరంగా ఖచ్చితంగా అయితే కనెక్ట్ అయితే చేస్తాయి. ఇప్పుడైతే మనకు టిఫిన్ అంగడిలో ఎక్కడైతే అక్కడైతే ఉన్నాయి. బట్ ఒకప్పుడైతే మన చిన్నప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ కాదు, స్పెసిఫిక్ ప్లేసెస్లో అయితే ఉంటాయి. అక్కడికి వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ ముందు పోయి మనం టిఫిన్ కట్టించుకొని తెచ్చుకునే వాళ్ళం. అండ్ ఆ టిఫిన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండేది. ఇప్పుడున్న టిఫిన్ లాగా అయితే ఉండేవి కావు. అలానే మన ఊర్లో వచ్చేసి ఒక ఆవిడైతే ఉండేది. తన పేరు వచ్చేసి సార్ సుబ్బమ్మ అన్నమాట. బోండాలు వచ్చేసి సూపర్గా వేసేది. మీకు సుక్కుముద్దలు తెలుసా? అవి కూడా వేసేది, చాలా బాగుండేవి. ఇవంతా ఎందుకన్నా మాకు సినిమా గురించి చెప్పన్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, సేమ్ పాయింట్స్ వచ్చేసి మీరు సినిమాలో కూడా అయితే చూస్తారు. ఎందుకంటే ఆ ఇడ్లీ కొట్టు ఎందుకు ఫేమస్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఇడ్లీ కొట్టులో తింటున్నారు అండ్ దానికి ఒక చరిత్ర ఉంది, ఇదంతా తెలియాలంటే కొంచెం మీకు మన ఊరితో అండ్ చైల్డ్హుడ్తో కంపేర్ చేస్తే ఈజీగా అయితే కనెక్ట్ అవుతాం కదా. సో అందుకే నేను వచ్చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ లైన్ అనమాట. స్టోరీ లైన్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీకి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు స్టోరీ అయితే ఉంది. ఎమోషన్ పరంగా తీసుకున్నా కానీ అండ్ మనం చాలా ఈజీగా అయితే స్టోరీతో అయితే కనెక్ట్ అయిపోతాం. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మనకు మ్యూజిక్ అన్నమాట. మనకు మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు కరెక్ట్గా అయితే ఇచ్చారు. అంటే ఎమోషన్ పరంగా కానీ అండ్ మన హీరో చేంజ్ ఓవర్ కానీ ప్రతి దగ్గర వచ్చేసి మనకు మ్యూజిక్ అనేది పర్ఫెక్ట్గా అయితే సూట్ అయితే అయింది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మనకు క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ వచ్చేసి చాలా బాగా అయితే మెల్ట్ అయితే అయ్యారు. నిత్యా మీనన్ గారి, ధనుష్ గారు కానీ అండ్ అరుణ్ విజయ్ కానీ అండ్ మనకు సత్య గారు కానీ నాన్న క్యారెక్టర్లో చేసిన రాజ్ కిరణ్ కానీ పర్ఫెక్ట్గా అయితే సూట్ అయిపోయారు. మనం ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్స్ వల్లే మనం ఎమోషన్గా వచ్చేసి స్టోరీతో అయితే కనెక్ట్ అవుతాం. సో దాంట్లో వచ్చేసి ఈ మూవీ అయితే సక్సీడ్ అయితే అయ్యింది. బట్ దానికైతే టైం అయితే పడుతుంది. అది మనం నెగిటివ్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీ ఉంటుంది చూసుకోండి, చాలా అంటే చాలా డ్రాగీగా అయితే ఉంటుంది. మీ దగ్గర చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. నేను ముందే చెప్తున్నాను కదా, మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అంటే అరే సూపర్ మూమెంట్ రా అన్న ఫీలింగ్ అయితే రాదు. చాలా ఫ్లాట్గా అయితే వెళ్తూ ఉంటుంది. స్టోరీ బాగుంటుంది, మనకు క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి. బట్ డ్రాగీనెస్ మాత్రం మిమ్మల్ని వచ్చేసి ఈ మూవీలో అయితే వదలదు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే మనకు ఎక్కువ డ్రామా అనేది అయితే ఇన్వాల్వ్ అయితే చేసేసారు. ఆ డ్రామా మనకి ఎలా అనిపిస్తుందంటే తమిళ ఆడియన్స్కి ఓకే, బట్ తెలుగు ఆడియన్స్కి ఏంటి అంటే ఎందుకు ఇంత డ్రామా లాగుతున్నారు, మెయిన్ పాయింట్స్ చూపించి మనకు హైలైట్గా చూపించవచ్చు కదా అనిపిస్తుంది. సో డ్రామా ఎక్కువైపోయింది. ఆ డ్రామా తగ్గించుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇది తమిళ ఆడియన్స్కి ఓకే, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇది కొంచెం నెగిటివ్ లాగా అయితే తీసుకుంటారు. సో ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీస్ జస్ట్ డీసెంట్ వాచ్, ఒక్కసారి చూడొచ్చు అంతేకాని మళ్ళీ చూసే మూవీ అయితే కాదు. ఎస్పెషల్లీ మూవీ చూసేటప్పుడు నాకు చాలా డ్రాగీ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎలా అంటే రొటీన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందుకోసం
నాకు అనిపించిన పాయింట్స్ మీ ముందుకైతే పెట్టాను నేను. సో ఇంకా మూవీ మీరు చూడాలా లేదా, పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో వన్ టైం వాచబుల్, డీసెంట్ వాచబుల్ అండ్ ఎమోషన్ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగా అయితే మూవీ ఈజ్ ఓకే. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.9 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.